హలో అండి, అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి అండి. అందరూ పూజ ఎలా జరుపుకున్నారో కామెంట్లో చెప్పేయండి. ఈ సంవత్సరం పూజ మనకి 5 గంటల 20 నిమిషాల నుంచి 7 గంటల 20 నిమిషాల వరకు పడ్డది కదండి మొదటి ముహూర్తం. అందుకని నేను ఏ విధంగా చేసుకున్నాను అంటే, మొదటగా దేవుడి దగ్గరికి మార్నింగ్కి లేచి 4 o'clock లేచి దేవుడి దగ్గర కొంచెం అన్నీ అరేంజ్ చేసుకున్నాను. పువ్వులు, తర్వాత పళ్ళు, తర్వాత అన్నీ అరేంజ్ చేసుకొని బయట ముగ్గు గట్ట వేసుకొని స్టవ్ అంతా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసిన తర్వాత అప్పుడు నేను దీపం కూడా పెట్టేశానండి. 7:20 లోపల అయితే దీపం అయిపోయింది. కానీ నేను ప్రసాదాలు అయితే మాత్రం చేయలేదండి. అంత ఎర్లీగా అయితే మాత్రం ఎవరు చేయలేరు కదండి. దేవుడికి పెట్టేస్తే పూజ స్టార్ట్ అయిపోయినట్టు అనేసి చాలామంది చెప్పారు పంతులు. అందుకని నేనేం చేశానంటే దేవుని పెట్టేసిన తర్వాత ఇప్పుడు నెమ్మదిగా ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుంటాను. ఆ తర్వాత ప్రసాదాలు అయిపోయిన తర్వాత నేను కథ చదువుకొని మంత్రాలు గట్రా చదువుకుంటానండి. ఆ విధంగా నేను పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఎంతవరకు ఏంటంటే అక్కడైతే మాత్రం దీపాలు అన్నీ అయిపోయి చూపిస్తానండి. చూడండి, ఆ విధంగా నేను దీపము పూజ చేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు ప్రసాదాలు చేయడానికి వచ్చేసానండి కిచెన్లోకి. ఏమేమి ప్రసాదాలు చేయాలి అనుకుంటున్నానో చెప్తాను వినండి. శనగల ప్రసాదం ప్రిపేర్ చేస్తాను. తర్వాత నిమ్మకాయతో చేసిన పులిహార ప్రిపేర్ చేస్తాను. తర్వాత పంచామృతం ప్రిపేర్ చేస్తాను. తర్వాత పెసరపప్పుతో వడపప్పు ప్రిపేర్ చేస్తానండి. ఆ తర్వాత చివరిగా ఉండ్రాళ్ళు, అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ వినాయకుడికి ఇష్టమైన ప్రసాదం అంటే ఉండ్రాళ్ళ పాయసమే కదండి. నేను ఈరోజు పప్పు ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను. అది కూడా కందిపప్పుతో ప్రిపేర్ చేస్తానండి. ఇప్పుడు ఇవన్నీ చెయ్యాలి కదా. ఇప్పుడు ఒక్కొక్కటిగా మీకు ఎలా చేస్తాను ఏంటి అనేది చూపించేస్తానండి. చూసేయండి. మరి మీరు ఎలా చేసుకున్నారో కూడా కామెంట్లో చెప్పి ఫ్రెండ్స్. సరే, మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము. వచ్చేయండి. మరి మొదటగా నేను నైట్ పడుకునే ముందు శనగలు నానబెట్టానండి. ఈ శనగలు బాగా నానిపోయి ఇప్పుడు దీన్ని వాష్ చేసుకుంటాను. వాష్ చేసుకొని మునిగినంత వరకు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వీటికి సరిపోయినంత సాల్ట్ వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ శనగలకి ఇప్పుడే పడుతుంది కదండి, అందుకని ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకోవడమేనండి. విజిల్ పెట్టేసి కుక్కర్ పెట్టేసుకోవడమే. ఆల్రెడీ నేను వరలక్ష్మి వ్రతం రోజు ఏమేమి ప్రసాదాలు చేశానో ఆ వీడియోలో ఈ రెసిపీ ఉంటుంది, ఈ ప్రసాదం ఉంటుందండి, చూడండి. తర్వాత ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేస్తాను. ఈ రోజుకి ఇదే స్టవ్ ఆన్ చేయడం కదండి, అందుకు పూజ చేసుకుంటున్నాను. మొదటిగా వినాయక విఘ్నేశ్వర, నీ కోసం ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నాను తండ్రి. అన్నీ చాలా బాగా కుదరాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి. మొదటిగా శనగల ప్రసాదంతో స్టార్ట్ చేశానండి. ఈ శనగల ప్రసాదం మొదటిగా పెట్టేశాను స్టవ్ మీద. ఇది కుక్కరు ఒక 3 విజిల్లు వచ్చినంత వరకు ఉడికించుకుంటాను. ఇది అవుతున్న లోపల నేను నిమ్మకాయ పులిహార ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను కదండి. దానికోసం రైస్ వండేసుకుంటాను. మొదటిగా ఇది అయినలోపు రైస్ ఉడికిపోతుంది. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకుంటానండి రైస్.
విజిల్స్ అయిపోయాయండి. దీన్ని ఒక పక్కన పెట్టేస్తాను. స్టవ్ మీద పులిహోర కోసం రైస్ ఉడికించుకుంటున్నాను, వండుకుంటున్నాను. ఇది ఇలా వండుతున్న టైంలోనే పెసరపప్పుని నానబెట్టుకుంటానండి. పెసరపప్పు వడపప్పు కోసం ఒక 2 స్పూన్లు అయితే సరిపోతాయి పెద్దవి. ఇప్పుడు వాష్ చేసేసుకుంటానండి. 2 టైమ్స్ వాష్ చేసేసాను. కొంచెం వాటర్ వేసుకొని ఒక ½ అన్ అవర్ పాటు నానబెట్టుకొని ఒక పక్కన పెట్టేస్తానండి. ఈలోపు ఇది నానిపోద్ది. ఇటువైపు రైస్ అయిపోతుంది, ఇంకోవైపు కుక్కర్ ఆవిరిపోతే దానికి తాలింపు ప్రిపేర్ చేసేస్తాను. వేస్ట్ అవుతుంది అనేసి ఈ రైస్ నుంచి సైడ్కి షిఫ్ట్ చేస్తాను. ఈ లోపల పప్పు ఉండ్రాల కోసం అనేసి పప్పుని ఉడకబెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టాను కుక్కరు. లేస్తా ఇది పావు కన్నా పెద్ద గ్లాస్ అండి. అర కేజీకి చిన్నది, పావు కేజీకి పెద్దదండి. ఈ గ్లాస్తోని పప్పు వేస్తున్నాను. దోరగా వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయినంత వరకు వేయించుకుంటే చాలా బాగా ఉడుకుతుందండి. గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున వాటర్ వేసుకోవాలి. దీని మీద కొంచెం పావు గ్లాస్ వాటర్ వేసాను. వాటర్ వేసేసాను కదండి. ఇప్పుడు కుక్కర్ బెల్ట్ పెట్టేసుకుని లిడ్ పెట్టేస్తాను. కుక్కర్ విజిల్ కూడా పెట్టేసానండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టాను. ఇప్పుడు దీన్ని ఒక 3 విజిల్ వచ్చినంత వరకు ఉడికించుకుంటానండి. లోపల కుక్కర్ ఆవిరి కూడా పోయింది. శనగలు బాగా ఉడికిపోయాయండి, మెత్తగా సాఫ్ట్గా. ఇప్పుడు వడకట్టేసుకుంటాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయో. దీన్ని ఒక పక్కన పెట్టేస్తాను. అందుకని దీన్ని ఫ్రంట్కి పెట్టేసుకుంటాను కుక్కర్ని. ఇటువైపు తాలింపు కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక ప్యాన్ పెట్టాను. ప్యాన్ పెట్టిన తర్వాత హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసానండి. ఇప్పుడు తాలింపు దినుసులు వేసుకుంటాను. ఆవాలు వేసాను, జీలకర్ర, మినపప్పు వేసానండి, వేసాను. తర్వాత కరివేపాకు, ఇప్పుడు శనగలు కూడా వేసేస్తున్నానండి. వేసి సిమ్లో పెట్టాను. సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. వేసిన తర్వాత ఇందులో కొంచెంగా వేస్తున్నాను. ఆల్రెడీ ఉడకబెట్టినప్పుడు సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెంగా వేస్తున్నాను. నేను కారం అయితే వేయట్లేదండి, అందుకు పెప్పర్ వేస్తున్నాను, పెప్పర్ పౌడర్. బాగా మిక్స్ చేసుకోవాలి.
ఒక 2 మినిట్స్ పాటు ఇలానే ఫ్రై చేసుకోవాలి. కుక్కర్ విజిల్లు కూడా వచ్చేస్తున్నాయి. ఇది రెడీ అయిపోయిందండి. శనగల ప్రసాదం, మొదటి ప్రసాదం శనగలు. ఇది రెడీ అయిపోయింది. దీన్ని ఒక పక్కన పెట్టేస్తున్నాను. ఈ స్టవ్ మీదకి మళ్ళీ పప్పుని తెచ్చేస్తానండి. కుక్కర్ విజిల్ అయిపోయాక ఆఫ్ చేసేస్తాను. పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు కుక్కర్ ఆవిరిపోయినంత వరకు ఇలానే ఉంచేస్తాను. కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఏం చేస్తానో చూపించేస్తాను. ఇప్పుడు ఒక కళాయి తీసుకున్నాను. ఉండ్రాలు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక కళాయి తీసుకుంటున్నాను. కళాయి హీట్ ఎక్కిన తర్వాత ఈ గ్లాస్తోని 2 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. వెళ్ళిపోతుంది కదండి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఉండ్రాళ్ళు కొంచెం ఉప్పుగా, కొంచెం స్వీట్గా ఉంటే చాలా బాగుంటుంది కదా. చప్పగా ఉంటే ఏం బాగోవు కదండి, అందుకని వేస్తున్నాను. సాల్ట్ అయితే కొంచెమే పడుతుంది, కానీ షుగర్ అయితే మాత్రం కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఈ లోపల రైస్ కూడా ఉడికిపోతుంది. ఇంకా వేసుకోవాలండి. పిండి వందలు కట్టకుండా చూసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాను, మరీ సిమ్లో పెట్టలేదు. వండలు కట్టకుండా జాగ్రత్తగా ఇలాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. చూసారా ఎంత వేగంగా దగ్గరగా అయిపోయిందో. ఇప్పుడు పైన కొంచెం గీ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఉండ్రాళ్ళకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి. రెడీ అయిపోయింది. ఇది చల్లగైన తర్వాత మరికొంచెం దగ్గరగా అవుద్ది కదా, వండలు చుట్టుకోవడానికి కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఫ్యాన్ దగ్గర పెట్టేసి చల్ల చేసుకుంటాను. రైస్ కూడా అయిపోయిందండి. రైస్ కూడా వార్చేస్తున్నాను. మాది వార్పుడు అన్నాం కదా, అందుకే వార్చుకుంటున్నాను. రైస్ వార్చేసాను. అది కొంచెం సేపు అయ్యాక వార్పు ఎత్తేసి తాలింపు ప్రిపేర్ చేసుకుంటాను. పప్పు ఉండ్రాళ్ళలోకి కొబ్బరికాయ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది కదండి. దేవుడి దగ్గర ఒక కొబ్బరికాయ పెట్టేశాను. తర్వాత ఇంకో కొబ్బరికాయ తీసుకున్నాను. తీసుకొని ఇది కొట్టేస్తానండి. ఇప్పుడు కొట్టేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటాను. ఉండ్రాళ్ళు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు ఈ లోపల పులిహోర కోసం రైస్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు పల్లెపులో వేసుకొని దాన్ని చల్లగా చేసుకుంటాను. పులిహోరకి తాలింపు రెడీ చేసుకుంటున్నానండి. ఒక ప్యాన్ పెట్టేసాను.
తాలింపు ప్రిపేర్ చేస్తున్నానండి. ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు వేసాను, తర్వాత జీలకర్ర వేసాను, తర్వాత మినప్పప్పు, శనగపప్పు. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి కదండి. ఇదే టైంలోనే శనగపలుకులు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను. ఫ్రెష్గా దంచిన అల్లం అండి, పులిహోరకి కావాల్సిన పచ్చిమిరపకాయలు, తర్వాత ఎండుమిరపకాయలు అండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసాను. చిట్పట్లు ఆడుతుంది చూసారా. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేస్తున్నాను. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత పసుపు వేస్తున్నాను. తాలింపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను. మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే బాగా మిక్స్ అయిపోతుంది. ఇందులో కొంచెం సాల్ట్, తర్వాత పసుపు వేసాను కదా, అందుకే కొంచెంగా కలర్ వస్తుంది. ఇప్పుడు నేను నిమ్మకాయ పిండిన తర్వాత అయితే ఇంకా బాగా కలర్ వస్తుందండి. ఈ రెండు నిమ్మకాయలు అయితే సరిపోతుందని నిమ్మకాయలు పిండుకుంటున్నానండి. ఇలా పిండుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కుంటున్నానండి. నేను ఎక్కువ పసుపు వేయలేదు, అందుకే ఈ కలర్లో వచ్చింది. ఎక్కువ పసుపు యాక్చువల్గా అది మిల్లి దగ్గర ఆడించిన పసుపు కాదు, ప్యాకెట్లు పసుపు కదా, అందులో కలర్లు కూడా యాడ్ అయ్యి ఉంటాయి కదండి. నేను ఎక్కువగా వేయనండి, కొంచెంగానే వేస్తాను. కొంచెం సేపు అయిన తర్వాత కొంచెం లైట్గా కలర్ కూడా వస్తుంది. వినాయకునికి రెండో ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా ఒక పక్కన పెట్టేస్తాను. అయిపోయింది కదా, పప్పు అయితే చాలా బాగా మెత్తగా ఉడికిపోయింది. నెరుపుతున్నాను, ఇలా స్మాష్ చేస్తున్నానండి. ఇది బాగా స్మాష్ చేసుకోవాలి. చేసేసాను, స్మాష్ చేసేసి దీన్ని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం పల్చగా చేసుకుంటాను. ఈ క్వాంటిటీలో ఉంచుకోవాలండి, మరీ పల్చగా చేసుకున్నా బాగోదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేశానండి, ఒక తెప్పలు పెట్టుకున్నాను, అందులోనే గీ వేసుకుంటున్నాను. గీ వేసుకున్నాను కదండి. ఇప్పుడు ఇందులో హీట్ ఎక్కింది. ఇప్పుడు కాజు వేస్తున్నానండి, తర్వాత కిస్మిస్ కూడా వేసుకుంటున్నాను. ఆ తర్వాత కోకోనట్ కూడా వేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి ఫ్రై అయిపోతే
బాగా ఫ్రై అయ్యింది కదండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేస్తాను. అవి మునిగినంత వరకు వాటర్ వేసాను. ఇది కెరినంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఉంచాను. యాలకులు దంచేసి వేస్తున్నాను. వేసేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఇది కెరినంత వరకు ఇలానే ఉడికిస్తానండి. కెరులుతుంది కదా, ఇదే టైంలోన బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం వేసుకొని బాగా కరిగినంత వరకు ఉంచుకుంటానండి. కరిగిపోయిందండి, కెరులుతుంది చూసారా. ఇప్పుడు ఇదే టైంలోన చాలా జాగ్రత్తగా ఈ ఉండ్రాలని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ని షిఫ్ట్ చేశాను. నెమ్మదిగా ఉడికించుకోవాలండి. నెమ్మదిగా మిక్స్ చేయాలి, లేదు అంటే ఉండలు ఇదైపోతాయండి. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుంటాను. మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటాను. లైట్గా ఉడకడం స్టార్ట్ అయ్యిందండి. ఇలా మనం తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటేనే మంచిది. గరిటె ఏదైనా పెట్టినా ఇరిగిపోతాయి. అందుకని ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని మరొక 5 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడుకుతుంది కదండి, ఇలానే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టైంలోనే పప్పు వేసుకుంటున్నాను. కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కదండి, మరి కొంచెం వేసుకుంటున్నాను. చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిపోయి ఉడకాలండి. ఇది బాగా ఉడికినంత వరకు ఇలానే ఉంచుకుంటాను. ఇప్పుడు ఈ పప్పుండ్రాలు ఉడుకుతున్నాయండి. హై ఫ్లేమ్లో పెడితే అవి మెల్ట్ అయిపోతాయి. అందుకే మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నాయి. ఇంకో 2 మినిట్స్ 3 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసిస్తాను. రెడీ అయిపోయిందండి. చూసారా, ఏమీ అవ్వకుండా బాగానే ఉడికిపోయాయి. ఇప్పుడు బాగా కెర్లుతున్నాయి. పప్పుండ్రాలు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. కొంచెం పలచగా చేసుకున్నాను. అది చల్లగిన తర్వాత కొంచెం చిక్కగా అయిపోతుంది కదా అని ఉద్దేశంతో పలచగా చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది చల్లగిన తర్వాత వినాయకుడికి ప్రసాదంగా పెట్టుకోవాలి. ఇది అవుతున్న టైంలోనే నేను వడపప్పు కూడా ప్రిపేర్ చేసేసాను. నానబెట్టాను కదండి. నానిన తర్వాత దీన్ని బాగా వాష్ చేసేసాను. 2 టైమ్స్ వాష్ చేసేసి దానిపైన బెల్లం ముక్క పెట్టేసి ఇది కూడా ఒక ప్రసాదంగా ప్రిపేర్ చేశాను. దీన్ని కూడా ఒక పక్కన పెట్టేస్తున్నాను. పంచామృతం ప్రిపేర్ చేస్తున్నానండి. మొదటగా కొంచెం పాలు వేసుకుంటున్నాను. అదే క్వాంటిటీలోన పెరుగు కూడా వేస్తున్నాను. కొంచెం గీ వేస్తున్నానండి. ఆ తర్వాత కొంచెం హనీ వేస్తున్నాను. వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి.
పంచామృతం కూడా రెడీ అయిపోయింది. అన్ని ప్రసాదాలు అన్నీ రెడీ అయిపోయింది. ఎంత 7:20కి స్టార్ట్ చేశాను. ఇవన్నీ ఒక్కదాన్నే చేసుకోవడం వల్ల ఇంత టైం పట్టింది. 2 hours పెట్టేసింది వీడియో తీస్తూ చేసుకుంటున్నాను కదా. ఈ లోపల ఈ ప్రసాదాలు అయిన లోపల మా పాప కూడా రెడీ అయిపోయిందండి. హాయ్ చెప్పు. హాయ్ ఎవ్రీబడి. ఇప్పుడు మా వారు మా బాబు రెడీ అవుతున్నారు. ఇందులో ప్రసాదాలు ఏమేమి రెడీ అయిపోయా మరొక్కసారి చివరిగా చూపించేస్తాను, చూసేయండి. మొదటిగా నిమ్మకాయతో చేసిన పులిహోర ప్రిపేర్ చేశాను. ఆ తర్వాత శనగల ప్రసాదం ప్రిపేర్ చేశానండి. ఆ తర్వాత వినాయకునికి ఎంతో ఇష్టమైన పప్పుండ్రాలు ప్రిపేర్ చేశాను. చాలా ఎక్కువ చేశాను. మా పాపకి నాకు చాలా చాలా ఇష్టం అని ప్రిపేర్ చేశానండి. ఆ తర్వాత వడపప్పు, తర్వాత పంచామృతం అండి. ఇవన్నీ ఒక్కదాన్నే చేసుకున్నాను. వరలక్ష్మి వ్రతం కూడా నేను ఒక్కదాన్నే చేసుకున్నాను. ఇలా చేసుకోవడంలో కూడా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను చేసుకుంటూ మీకు చూపిస్తున్నాను కదా, అందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అందుకే మరొకసారి వినాయక చవితి మీ అందరికీ, వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మరి పూజ ఎలా చేసుకుంటానో కూడా చూపిస్తాను, మరి చూసేయండి. మరి సరే, మరి ఇప్పుడు పూజకి ఏర్పాట్లు చేసుకొని చివరిగా మీకు చూపించేస్తానండి. ఓం గణేశ్వరాయ నమః. ఓం స్కందగ్రాజాయ నమః. ఓం అవ్యాయ నమః. ఓం పూషాయ నమః. ఓం దక్షాయ నమః. ఓం గ్రహపతాయ నమః. ఓం కామినే నమః. పుణ్యనదులను స్నానమాచరించి ముందుగా నా వద్దకు ఎవరు వచ్చేదరో వారికే విఘ్నాధిపత్యము దక్కుతుందని చెప్పగా కుమారస్వామి వెంటనే తన వాహనమైన నెమలిపై ఎక్కి బయలుదేరాడు. వినాయకుడు తండ్రి నా శక్తి కొలది కుడుములు, ఉండ్రాళ్ళు, పిండి వంటలు, పాలు, తేనె, పళ్ళు మొదలగు భక్ష్య భోజనాలతో యథాశక్తి పూజించారు. పూజ అయితే చాలా బాగా జరుపుకున్నామండి. నేను, మా వారు, మా పిల్లలతో చాలా బాగా జరిగింది పూజ అయిపోయిన తర్వాత మా అపార్ట్మెంట్లోన కింద వినాయకుడిని పెట్టుకున్నామండి. అందరం కలిసి అక్కడ కూడా పూజ చేసుకున్నాము. పూజ చేసుకొని ఆ తర్వాత అందరం కలిసి పిక్స్ కూడా తీసుకున్నామండి. ఇవేనండి మా అపార్ట్మెంట్లో తీసుకున్న పిక్స్. చాలా చాలా ఇంట్లో కానీ అపార్ట్మెంట్లో కానీ ఈ సంవత్సరం వినాయక చవితి చాలా బాగా జరిగింది. ఇంతేనండి వీడియో.